చంద్రబాబుతో సహా అభ్యుదయవాదులందరూ సెక్యులర్ శక్తులు అన్నీ సంబంధించిన దీనికి సంబంధించి కానీ ఏ విషయాలపైన కూడా సహాయం కూడా ఓడించడానికి మార్గం సులువు అవుతుంది. మీరు ఎప్పుడైతే ముందుగా తిరుపతితో నాకున్నటువంటి అసోసియేషన్ అనుబంధం మీ దృష్టికి తీసుకువద్దాం అనుకుంటున్నా. నేను చిన్నతనంలో థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ నుంచి ఏర్పేడులోనే చదివాను. ఆ విధంగా నా భాష, నా వాచకం, నా యాక్సెంట్ అంతా కూడా చిన్నప్పుడు వలన ఇక్కడదే అలవాటు అయిపోయింది. తర్వాత సరే అనివార్య కారణాలతో వేరువేరుగా వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఇవాళ మా ఓల్డ్ స్టూడెంట్స్ దాదాపు నేను 50 ఏళ్ళ తర్వాత 69 ఆర్ 70లో అక్కడి నుంచి వదిలేయటం, ఇవాళ ఓల్డ్ స్టూడెంట్స్ ఒక సమ్మేళనం లాగా గెట్ టుగెదర్ లాగా పెట్టడంతో ఇవాళ రావటం జరిగింది. ఈ సందర్భంగా మా సిపిఐ ఆఫీస్, ఇది పోరాటాల ఆఫీస్, ఇది ఇక్కడ తిరుపతిలో అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగింది. ఇది మన గంధంనేని శివయ్య గారు కానీ, లేకపోతే కృష్ణారెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది. అలాగే బాలాజీ తిరుపతి మందిరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందినటువంటి మందిరం, పవిత్ర పుణ్యక్షేత్రంగా ఒకవైపు, మరోవైపు ఆ పుణ్యక్షేత్రం దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి పుణ్య కార్యాలే జరపాలి తప్పితే చెడు కార్యాలు జరపొద్దని పోరాటం చేసే కమ్యూనిస్టులుగా మేము ఆ విధంగా ఉన్నాం. ఈ దశలో ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడికి రావటం, మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈనాడు దేశంలో మత ప్రాశస్త్యం లేకపోతే ఇతర అనేక ధార్మిక ఆధ్యాత్మిక అంశాలు అవన్నీ వ్యక్తిగతంగా ఉండాలి. ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ఏమిటంటే ప్రతిదాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆయన రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు భిన్నంగా లౌకిక తత్వాన్ని తూట్లు పొడుస్తూ లౌకిక రాజ్యాన్ని, శ్రేయో రాజ్యాన్ని విధ్వంసం చేస్తూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సోషలిస్టు అలాగే ఇతర పదాలను కూడా సెక్యులర్ పదాలను కూడా తొలగిస్తూ అటువంటి నిరంకుశ పాలనని నడిపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇంకా అయోధ్య నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే రేపు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలకి, ఇంత పెద్ద దేశం దాదాపు 150 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ విధంగా దిగజారుడు రాజకీయాలకి పాల్పడి దాన్ని రామ జపంతో ప్రారంభమై చివరికి మోడీ జపంగా దాన్ని మార్చుకోవడం జరిగింది. రాముడి చిత్రపటాల కంటే మోడీ చిత్రపటాలు అక్కడ ఎక్కువైపోయాయి. ఆఖరకు మన శంకర మఠ స్వాములు వాళ్ళు కూడా ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు కూడా దాన్ని రిజెక్ట్ చేసి ఆ రామ మందిర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు. శంకరాచార్యులు శంకర మఠం అంటే హిందూ మతంలో అది ప్రాశస్త్యమైనటువంటిది. హిందూ అన్ని మతాల్లో శంకరాచార్యులు కూడా దాన్ని తిరస్కరించారు. అయినా సరే మన భారతదేశం ప్రజల్లో ఉన్నటువంటి భక్తిని ఆధారంగా చేసుకుని దీన్ని అడ్డంగా పెట్టుకుని ఎన్నున్న రాముడి పేరు చెప్తే తప్పనిసరిగా ప్రజలు పాల్గొంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి నీచ రాజకీయాలకు నరేంద్ర మోడీ గారు పాల్పడటం జరుగుతూ ఉంది. అది అక్కడితో ఇప్పుడు ఇది ఎప్పుడో 100-150 ఏళ్ల క్రితం ఉంది. ఇది 300 ఏళ్ళైందా తిరుపతి? లేకపోతే ఇప్పుడు దీన్ని కూడా ఆ విధంగానే ఉపయోగించుకునేవాడు. అలాగే మా దగ్గర అయోధ్య రామాలయం ఉంది. అది పెద్ద ఓట్లు ఉపయోగం లేదు. మా దక్షిణ అయోధ్య అంటారు, మాది భద్రాచలం. అది పెద్ద ఓట్లు ఉపయోగం లేదని దాన్ని ఏం పట్టించుకోడు. ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తూ మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని బెదరగొట్టడం,
లొంగ తీసుకోవటం, లొంగని వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, ఇటువంటి ఒక అరాచక, అదేవిధంగా నిరంకుశ నియంతృత్వం. ఆయన నరేంద్ర మోడీకి దత్తపుత్రుడు. నరేంద్ర మోడీ ఆయన మనసులో ఏదుందో అది ఈయన అమలు చేస్తాడు. పైకి మాత్రమే వేరువేరుగా ఉన్నట్టుగా పార్టీల రూపం మార్పు తప్పితే ఆచరణలో వచ్చేసరికి నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఈయన జైలు బయటే ఉంటాడు, జైలుకి వెళ్ళడు. అది ఒక ఒప్పందం వాళ్ళకి. అందువలన ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి వేసినట్లు. జగన్మోహన్ రెడ్డి గెలిచే ప్రతి సీటు బీజేపీకి అక్కడ పార్లమెంట్లో ఉండాలి. ఇటువంటి పద్ధతుల్లో ఈయన చాలా మాటలు చెప్పాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కోసం, లేకపోతే ఇక్కడ స్వయం ప్రతిపత్తి కోసం, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నిధుల కోసం అనేక మాటలు చెప్పాడు. నాకు అవకాశం ఇస్తే నేను పోరాటం చేస్తా అన్నాడు. పోరాటం వదిలేసి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర జపం చేస్తూ ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. సరే, అక్కడ జపం చేసేవాడు ఇక్కడ మాత్రం నియంతగా ఉంటున్నాడు. ఎందుకంటే పైన ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తన పద్ధతుల్లో తాను ఏ నిరంకుశత్వం పాల్పడ్డా ప్రజల్ని మాట్లాడేటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఆధునిక నియంత్రణలో ఎవరన్నా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, మా దగ్గర కేసీఆర్ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి ఆధునిక నియంత్రణ వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆ రోజుల్లో నిన్న షర్మిల గారి పర్యటన కూడా జరిగినట్లుంది ఇక్కడ. షర్మిల గారు వాళ్ళ అన్న కోసం అప్పుడు గల్లీ గల్లీ, వీధి వీధి, ఊరు ఊరు తిరిగింది. ఆమె చెప్పిన డైలాగ్ ఏంటి? జగనన్న వదిలిన బాణం షర్మిల. జగనన్న ఎవరి మీదకి బాణం వదిలాడు తెలియదు, కానీ బాణం అని తిరిగింది. ఇవాళ ఆ బాణం ఎటుపోతుంది? తిరిగి ఆ బాణం బూమరాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గుండెల్ని సూటిగా గుచ్చడానికి ఆ బాణం పోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దానికి కూడా ప్రతిపక్షాలు కుట్రలు పన్నాయి. మా కుటుంబంలో చీలికలు తీసుకొచ్చారు. కుటుంబంలో చీలికలు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఏంటి అనేది వాటి లోపలికి నేను వెళ్ళను. కానీ ఇవన్నీ ఎవరైనా ఒకరు చంపితే జరిగినాయా? అది మీ కుటుంబాల్లో ఆనాడు రాజప్రాసాదాల్లో జరిగే కుట్రలు ఇవి, అంతఃపుర కుట్రలు అంటారు. ఆ అంతఃపుర కుట్రల్లో అధికారం కోసం తల్లి లేదు, కొడుకు లేడు, తండ్రి లేడు, బాబాయ్ లేడు, తండ్రి లేడు, కొడుకు లేడు, అన్న లేడు, చెల్లి లేదు. ఇటువంటి పద్ధతుల్లో ఒక అరాచక ముఠాగా తయారయ్యి ఆ నెపాలు కూడా ప్రతిపక్షాల మీదకి నెట్టాలని చూస్తున్నారు. అందువలన అంటే మీరు తెలంగాణ కదా, ఇక్కడ సంబంధం ఏంటని అనుకోవచ్చు. ప్రజాస్వామ్యంగా ఎక్కడ అప్రజాస్వామికంగా జరిగినా కూడా గొంతెత్తి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ క్రమంలో అందులో నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడిని, గుంటూరు జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి సహజంగానే ఇక్కడ జరిగిన పరిణామాలు మరింత బాధాకరంగా, ఇవాళ రాజధాని లేనటువంటి స్థితిలో, అలాగే అభివృద్ధి లేనటువంటి స్థితిలో రోడ్లు కానీ ఇంకా ఇతరవి చూస్తే ఇంతకంటే అనేక సంవత్సరాల క్రితం ఉన్న రోడ్లే బాగుండేవి. మీ దగ్గరికి రావాలంటే ఎక్కడన్నా ఇదంటే మేమంటే చెన్నై హైవే మీద వచ్చాం కాబట్టి కొంత బెటర్ అయింది. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ 2 గంటలు పట్టింది, గూడూరు నుంచి అక్కడికి 2.5 గంటలు పట్టింది. ఇది పరిస్థితి ఇక్కడ. అందువలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే నియంతని రానున్న ఎన్నికల్లో ఓడించాలి. ఇతను ఓడించడం ద్వారా బీజేపీని కూడా ఓడించాలి. మరి ప్రత్యామ్నాయం ఎవరు అనే సమస్య వస్తుంది. చంద్రబాబు అయోమయానికి మారిపోయారు. ఆయనకి ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఒక ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు. ఆయన స్థిరంగా ఉండలేకపోతున్నాడు. స్థిరంగా ఉండి కమ్యూనిస్టులని వీళ్ళందరినీ కలుపుకోవాలి. ఇప్పుడు అవసరమైతే కాంగ్రెస్ని కూడా కలుపుకోవాలి. కాంగ్రెస్ కలుస్తుందో లేదో నాకు తెలియదు. అక్కడైతే కలిశారు కదా తెలంగాణలో, పైన అయితే కలిసే ఉన్నారు కదా ఇండియా కూటమిలో. అందువలన ఇండియా కూటమి నేపథ్యంలో ఆ వెలుగులో ఇక్కడ కూడా అందరూ కలిస్తే ప్రజాస్వామ్యానికి మంచిది. ఇది చంద్రబాబు కొరకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొరకు నేను చెప్పే భాష కాదు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో చంద్రబాబు అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా అందరూ కలిసి ఒక రాక్షస ప్రభుత్వాన్ని వధించాలంటే మిగిలిన అన్ని శక్తులు కూడవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారు ఆయన తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ పట్ల తాను కూడా బీజేపీ
జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన బీజేపీ ప్రజలు దానికి సిద్ధంగా ఉండరని నేను చంద్రబాబు గారికి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవేళ బీజేపీతో కలిసినా ఈ జనం అట్లా ఉండదు నాకు తెలిసి. నువ్వైతే ఏంటి, జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి మాకు అనే లైన్కి వస్తుంది. కాబట్టి మంచి నిర్ణయం వాళ్ళు చేయాలి. మా తెలంగాణని ఆదర్శంగా తీసుకోవాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీగా, సరే ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ కూడా పోటీ అవగాహన కుదరపోయినా పొత్తు అవగాహన వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేయమన్నారు, వాళ్ళు పోటీ చేయని స్థానంలో. ఆ విధంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య నేను తిరుగుతుంటే ఎట్లయినా సరే ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు పైన ఉంది. చంద్రబాబు కూడా తనను తాను ఓడించుకోవడానికి తను తీసుకున్న నిర్ణయాలు తోడ్పాటు అయితే అది ప్రజాస్వామ్యానికి నష్టమని చెప్పి తెలియజేస్తూ, ఆ విధంగా తెలంగాణ లాంటి ఫలితం ఇక్కడ పునరావృతం అవ్వాలని నేను కోరుకుంటూ, ఒక్క మాట ఇక్కడ తిరుమల దేవస్థానానికి సంబంధించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. తిరుమల దేవస్థానం ఇది అందరిది. తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరివాడు. అది భక్తులైనా భక్తులు కాని వాళ్ళైనా లేకపోతే ఆస్తికులైనా నాస్తికులైనా ఒకవైపు ఏమో పుణ్యక్షేత్రంగా చూస్తారు, మరోవైపు పర్యాటక క్షేత్రంగా కూడా చూస్తారు. ఇవాళ ఎమ్మెల్యేస్గా తెలంగాణ నుంచి ఎమ్మెల్యేస్గా మేము ఏదన్నా, అంతకుముందు సిస్టమ్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. తెలంగాణ ఎమ్మెల్యేలు రాసే సిఫార్సు లెటర్లకి ధర్మదర్శనాలు అటువంటివి ఉంటాయి. మేము దాన్ని ఆమోదించమని చెప్తున్నారు. ఇది ఇస్తున్నాం. ఇదే పద్ధతి ఉంటే, ఈ పద్ధతి నడిస్తే మా కమ్యూనిస్ట్ పార్టీ, మా సహోదరులు, మా కామ్రేడ్స్ కూడా సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నా. మేమందరం వచ్చి ఈ తిరుమలలోనే ఖచ్చితంగా ధర్నా కూడా చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఎవరి సొంతం? అది అందరి సొంతం. ఇవాళ అక్కడికి వచ్చి ఇప్పుడు మా దగ్గర భద్రాచలం ఉంది, ఏ ఎమ్మెల్యే ఉత్తరం ఇచ్చినా దాన్ని పరిగణలో తీసుకుంటారు. ఎవరు ఎక్కడికి ఇచ్చినా తీసుకోవాలి. అంటే దీన్ని కూడా వెంకటేశ్వర స్వామిని కూడా బంధిస్తారా? జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన ఎట్లాగుందో వెంకటేశ్వర స్వామిని కూడా జగన్మోహన్ రెడ్డి గాడిలో పెట్టుకుంటాడా? ఎవరిని రానీడా? ఆయన ఒక నియంత్రణకు సంబంధించిన స్వామి ఆయన. అందువలన ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై, ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలే కదా వాళ్ళు అమలు చేసేది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏ ప్రభుత్వం ఏది చెప్తే అది. అయితే మరి ఇక హైదరాబాద్కి నువ్వు ఎట్లా వస్తావు? జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం, హైదరాబాద్లో నీకు ఎట్లా ఆస్తులు ఉంటాయి? ఎట్లా వస్తావు నువ్వు అక్కడికి? జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడ గరావు చేస్తాం ఆడికి వచ్చినప్పుడు. ఇక్కడికి కూడా వస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే ప్రజల తరపున ఇచ్చే ఉత్తరాలు అవి, ప్రజల తరపున ఇచ్చేటువంటి సిఫార్సు ఉత్తరాలు అవి. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అది దేవుడు అందరివాడు. దర్శనానికి ఇంకా ఏ ఎమ్మెల్యే ఇచ్చినా సరే ఏదో సిస్టమ్ పెట్టారు కదా. అసలు పెట్టకపోతే ఏ ఎమ్మెల్యేకి ఇవ్వకపోతే అది వేరు. ఆంధ్ర ఎమ్మెల్యేల వరకు అంగీకరిస్తాం, తెలంగాణ ఎమ్మెల్యేలు అంగీకరించాం. అది దీనిలో అందరి డబ్బులు ఉన్నాయి. నువ్వు అక్కడ తెలంగాణ తీసుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి పేరే 300 జనానికి ఉంటుంది. వెంకటరెడ్లు, వెంకటయ్యలు, వెంకటప్పలు, ఆ పేరు ఈ పేరు అన్నీ. అసలు వీళ్ళెవరు? ఇదే మూర్ఖత్వం. ఇదే వాళ్ళ పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ, అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మంచి నిర్ణయం చేయాలని, మంచి తీర్పు ఇవ్వాలని, రేపు రానున్న ఎన్నికల్లో మా కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఆదరించాలని. కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ప్రశ్నించేవాడు ఉండడు. కమ్యూనిస్టులు మేము ఉండబట్టి మన రేవంత్ గెలిచాడు, కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కూడా కమ్యూనిస్టులు ఉంటే మేమంటే, ఇప్పుడు చంద్రబాబు అటు పోతే మేము అటు చేయం. చంద్రబాబు బీజేపీకి వెళ్ళిపోతే మేము ఉన్నాం. చంద్రబాబు గెలుచుకోవాలనుకున్నా ఎందుకు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నామంటే, ఆ నిరంకుశత్వంతో పోల్చుకుంటే ఇది ప్రజాస్వామ్యయుతంగా ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా కలుపుకుని చేసుకుంటే ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా నేను కోరుతున్నాను, కమ్యూనిస్టు పార్టీలు బతికుంటే సమాజానికి ప్రశ్నించేవాడు ఉంటాడు. కమ్యూనిస్టు జెండాలు ఉంటే పేదవాడి తరపున పోట్లాడేవాడు ఉంటాడు. ఇక్కడ అర్చకుల తరపున నా గుర్తు నారాయణ గారు జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు అర్చకీ నడుపుతుంది. ఏదన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, దేవుడికి ఇబ్బంది ఉన్నా
దేవుడిని కొలిచే వాళ్ళేమో ఆ దేవుడి కోసం పోట్లాడరు. దేవుడికి ఇబ్బంది ఉన్నా మనం పోట్లాడేది మేమే. దేవుడి తరపున జరిపే పూజారులకి కోసమైనా పోట్లాడేది మేమే. అందువలన మీ పాత్రికేయుల కోసమైనా పోట్లాడేది మేమే. ఎవరి కోసం నువ్వు తీసుకో, సమాజంలో అణగారినటువంటి ఆల్రెడీ మా రాష్ట్ర సెక్రటరీ మా పార్టీ నిర్ణయాలు మీకు చెప్పుంటారు. ఇక్కడ ఏదన్నా మా ఆల్ ఇండియా పార్టీ అనుగుణంగానే ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా పార్టీగా 2, 3, 4 జరుగుతుంది కదా ఆల్ ఇండియా కమిటీ. 2, 3, 4 జరుగుతుంది. జాతీయ జాతీయ సమితి హైదరాబాద్ జరుగుతుంది. ఇక్కడైతే బీజేపీ వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉండే విధానం మా పార్టీకి అంతిమంగా ఎట్లా ఉంటుంది అనేది మా వాళ్ళు నిర్ణయం చేస్తారు, అది వాళ్ళు చెప్తారు. కానీ పాలసీ మ్యాటర్కి అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మా పార్టీ విధానాన్ని పరిశీలిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మిగిలిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.